నమస్కారం ఆర్ఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ ఐఎస్బీలో ప్రధాని మోదీ. తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి ఆ అర్హత లేదు, మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్య. మాజీ మంత్రి నారాయణకు ఊరట, తదుపరి చర్యలు వద్దంటూ సిఐడికి హైకోర్టు ఆదేశం. తప్పుడు లెక్కలు రాసి ఇలా తయారయ్యాడు, విజయసాయిరెడ్డిపై అయ్యన్న కామెంట్. ఏపీలో టీడీపీ వైసీపీలకు మేం దూరం, బీజేపీ నేత సునీల్ దేవేదర్. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీ 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ 2001లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హైదరాబాద్లో ఐఎస్బీని ప్రారంభించారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 50,000 మంది నిష్ణాతులుగా పట్టాలు పొందారని తెలిపారు. ఆసియాలో ఉన్నత బిజినెస్ స్కూల్లో ఇది ఒకటి అని పేర్కొన్నారు. ఇక దేశ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా రాబోయే 25 ఏళ్లకు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకున్నామని మోదీ వివరించారు. నవభారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా భారత్ సరికొత్త చరిత్ర లిఖిస్తుందంటూ తెలిపారు. G20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఉద్ఘాటించారు. ఇంటర్నెట్ వినియోగంలోనూ గ్లోబల్ రిటైల్ ఇండెక్స్లోనూ భారత్ 2వ స్థానంలో ఉందని వివరించారు. आज इंडियन स्कूल ऑफ बिजनेस ने अपनी गौरवमयी यात्रा के एक अहम माइलस्टोन पार किया है. हम सभी आईएसबी की स्थापना के 20 साल पूरे होने को सेलिब्रेट कर रहे हैं. आज अनेक साथियों को अपनी डिग्री मिली है, गोल्ड मेडल मिले हैं. आईएसबी को सफलता के इस पड़ाव पर पहुंचाने में अनेकों लोगों की तपस्या रही है. मैं आज उन सभी को याद करते हुए आप सभी को, आईएसबी के प्रोफेसर्स, फैकल्टी, सभी स्टूडेंट्स को, पेरेंट्स को, आईएसबी के एल्यूमनाइज को बहुत बहुत बधाई देता हूं. साथियों, साल 2001 में अटल जी ने इसे देश को समर्पित किया था. तब से लेकर आज तक लगभग 50,000 एग्जीक्यूटिव यहां से ट्रेन होकर निकले हैं. आज आईएसबी एशिया के टॉप बिजनेस स्कूलों में से एक है. आईएसबी से निकलने वाले जो प्रोफेशनल्स हैं वे देश के बिजनेस को गति दे रहे हैं, बड़ी बड़ी कंपनियों का मैनेजमेंट संभाल रहे हैं. यहां के स्टूडेंट्स ने अनेक स्टार्टअप बनाए हैं, अनेकों यूनिकॉर्न्स निर्माण में उनकी भूमिका रही है. ये आईएसबी के लिए उपलब्धि तो है ही, पूरे देश के लिए गर्व का विषय भी है. साथियों, मुझे बताया गया है कि ये हैदराबाद और मोहाली कैंपस की पहली ज्वाइंट ग्रेजुएशन सेरेमनी है. आज जो स्टूडेंट्स पास होकर निकल रहे हैं उनके लिए ये इसलिए भी खास है क्योंकि इस समय देश अपनी आजादी के 75 वर्ष का पर्व मना रहा है, अमृत महोत्सव मना रहा है. हम बीते 75 साल की उपलब्धियों को देख रहे हैं और आने वाले 25 साल के संकल्पों का रोड मैप भी बना रहे हैं. आजादी के इस अमृत काल में
आने वाले 25 साल के लिए जो संकल्प हमने लिए हैं, उसकी सिद्धि में आप सभी की बहुत बड़ी भूमिका है। और आज भारत में जो आशा है, लोगों में जो आत्मविश्वास है, नए भारत के निर्माण के लिए जो इच्छा शक्ति है, वो आपके लिए भी अनेक संभावनाओं के द्वार खोल रही है। आप खुद देखिए, आज भारत G20 देशों के समूह में फास्टेस्ट ग्रोइंग इकोनॉमी है। स्मार्टफोन डेटा कंज्यूमर के मामले में भारत पहले नंबर पे है। इंटरनेट यूजर्स की संख्या को देखें तो भारत दुनिया में दूसरे नंबर पर है। ग्लोबल रिटेल इंडेक्स में भी भारत दुनिया में दूसरे नंबर पर है। दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप ఇక హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ తెలంగాణపై మరోసారి విషం చిమ్మారని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బేగంపేటలో మోదీ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి తెలంగాణ అమరవీరుల గురించి ఉచ్చరించే అర్హత కూడా లేదని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని అన్నారు. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశాన్ని అమ్ముతుంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు కొనుక్కుంటున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల అప్పు చేశారని, ఆగస్టు వరకు మరో 8 లక్షల కోట్ల అప్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టుకున్నారని అన్నారు. 11 లక్షల కోట్ల కార్పొరేట్ అప్పులను మాఫీ చేయించిన మోదీ 4,000 కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే మొహం చాటేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపడం చేత కానీ మోదీ యువత గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణకు గురువారం హైకోర్టులో భారీ ఊరట లభించింది. అమరావతి రింగ్ రోడ్ భూ సమీకరణలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి నారాయణతో పాటు లింగమనేని సోదరులు రామకృష్ణ కన్స్ట్రక్షన్ తదితరులపై ఏపీ సిఐడి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని కోరుతూ నారాయణతో పాటు లింగమనేని సోదరులు రామకృష్ణ కన్స్ట్రక్షన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్లపై తొందరపాటు చర్యలు వద్దంటూ సిఐడి అధికారులకు హైకోర్టు సూచించింది. ఈ కేసులో పిటిషన్లపై తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. ఇక ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైసీపీకి చెందిన కీలక నేతపై విమర్శలు సంధిస్తూ వస్తున్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు గురువారం మరో ట్వీట్ వదిలారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సెటర్లకు స్పందిస్తూ వదిలిన ఈ ట్వీట్లో అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. సరైన లెక్కలు రాసే లింక్ విజయసాయిరెడ్డికి తెగిపోయిందని ఈ ట్వీట్లో అయ్యన్న వ్యంగ్యాస్త్రం సంధించారు. రోజు నీతులు చెప్పే విజయసాయిరెడ్డికి మెదడుకు చేతికి ఉండాల్సిన సరైన లెక్కలు రాసే లింక్ తెగిపోయిందన్న అయ్యన్న తప్పుడు లెక్కలు రాసి ఆయన ఇలా తయారయ్యాడంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సాయిరెడ్డికి ఎక్కడా చూపించని అక్కర్లేదని కూడా చెప్పారు. జగన్ రెడ్డితో ఉంటే ఒకరికొకరు మందుల టైంలు ఇచ్చుకోవచ్చంటూ ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. ఇటీవల కాలంలో ఏపీలో పొత్తుల అంశం విశేషంగా చర్చకు వస్తుంది. టీడీపీ, బీజేపీ మధ్య మైత్రికి జనసేనాని పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్ స్పందించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో బీజేపీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎవరితో పొత్తు ఉండదని, దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయని వెల్లడించారు. ఏపీలో తమకు జనసేనతో మాత్రమే పొత్తు అని స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలకు తాము దూరంగా ఉంటామని వెల్లడించారు. ఈ విషయాన్ని నేతలు, కార్యకర్తలకు వివరించాలని సునీల్ దేవదర్ సూచించారు.
ఉత్తర కాశ్మీర్లోని కుప్వారాలో గురువారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఎల్ఈటీకి చెందిన 3 ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కుప్వారాలోని జుమాగండ్ గ్రామంలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం మేరకు పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారని అన్నారు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. अपनी जान बचाने में लगे हैं। मगर अल्लाह अकबर, अल्लाह अकबर, अल्लाह अकबर। ఇక దేశీయ స్టాక్ మార్కెట్ 3 రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి. ఈ రోజు మంచి లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివర్లో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఈ రోజు ట్రెండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503 పాయింట్లు లాభపడి 54,252కు పెరిగింది. నిఫ్టీ 144 పాయింట్లు పుంజుకొని 16,170కి ఎగబాకింది. హనుమాన్ చాలీసా పట్టణంపై నెలకొన్న వివాదంతో అరెస్టైన 10 రోజుల పాటు జైలు జీవితం గడిపిన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు ఇప్పుడు బెదిరింపులు మొదలయ్యాయి. హనుమాన్ చాలీసా మళ్లీ పట్టించావంటే ఇక అంతేనంటూ గుర్తు తెలియని వ్యక్తులు మహిళా ఎంపీకి బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారట. ఇప్పటిదాకా ఇలా 11 కాల్స్ రాగా వాటిపై ఢిల్లీ పోలీసులకు నవనీత్ కౌర్ చేశారు. ఎంపీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన నవనీత్ కౌర్ హనుమాన్ జయంతి రోజున సీఎం ఉద్ధవ్ ఠాకరే హనుమాన్ చాలీసా పట్టించాలని, లేదంటే ఆయన ఇంటి ఎదుట తామే హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానుంది. తెలంగాణలో 1,400 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు దక్షిణ కొరియా కార్ల కంపెనీ హుండాయ్ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న మొబిలిటీ క్లస్టర్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో హుండాయ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇక తెలంగాణలోని మసీదులన్నింటినీ తవ్వాలని, అందులో శవం వస్తే మీదని, శివలింగం వస్తే తమదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దూసుకుపోతున్న తరుణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు మత కలహాలు లేవని, ఇకపై కూడా రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. మత కలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదని, దీనికి గుజరాత్ ఉదాహరణని చెప్పారు. మసీదులను తవ్వడాన్ని పక్కన పెట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులను తీసుకురావడంపై బండి సంజయ్ దృష్టి సారించాలని అన్నారు. ఇతర మతాలను గౌరవించడాన్ని నేర్చుకోవాలని, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. బండి సంజయ్ గారు, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. ఈ వ్యాఖ్యలు మీరు చేయవలసిన తెలంగాణ గడ్డ మీదకి కాదు, మీ బీజేపీ పాలనలో ఎక్కడైతే ఉన్నదో అక్కడ మీరు మాట్లాడుకోండి. కానీ ఇక్కడ తెలంగాణ గడ్డలో ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. శాంతి భద్రత ఇక్కడ విఘాతం కలగనివ్వము. మా కేంద్రీకరణంతా కూడా అభివృద్ధి మీదనే, మీ కేంద్రీకరణంతా కూడా మత కల్లోల మీదనే. మేము అభివృద్ధిని చూసి ఓట్లు అడుగుతాము, మీరు మతాన్ని చూసి ఓట్లు అడుగుతున్నారు. ఇది లాంగ్ రన్లో మంచిది కాదు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరం కలిసిమెలిసి జీవిస్తాం. ఇది మా సంస్కృతి, మా సాంప్రదాయం. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒక మతాన్ని గౌరవించుకుంటూ. కాబట్టి ఇలాంటి వాక్యలు మీ రాజకీయ అపేక్షకు సంబంధించింది తప్ప కానీ అభివృద్ధికి అపేక్షించి కాదు. అభివృద్ధి కోరుకునేవారు ఒక బండి సంజయ్, ఒక ఎంపీ అభివృద్ధి కోరుకునేవారు, రాజ్యాంగపరమైన పోస్టులో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము చాలా దుర్మార్గము, బాధాకరము. ఇమ్మీడియట్గా బండి సంజయ్ గారు మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు బెంగళూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని దేవగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో ఆయన సమావేశమయ్యారు. మరోవైపు బెంగళూరులో కేసీఆర్ను తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యయనంలో భాగంగా కర్ణాటకలోని బీసీ కమిషన్ బృందం పర్యటిస్తుంది. బెంగళూరులోని లీలా ప్యాలెస్లో వీరు సీఎంను కలిశారు. కేసీఆర్ను కలిసిన వారిలో కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, సూలి, కిషోర్ గౌడ్ ఉన్నారు. ఈ సందర్భంగా తమ అధ్యయన వివరాలను సీఎంకు తెలిపారు. మరో 2 రోజులు ఇక్కడే ఉండి ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, సామాజికవేత్తలను కలవనున్నట్లు సీఎంకు వీరు తెలిపారు.
కరీంనగర్లో జరిగిన హిందూ ఏక్తా యాత్ర ర్యాలీలో బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మసీదులు తవ్వితే ఆలయాలు బయటపడుతున్నాయన్నారు. తెలంగాణలో మసీదులు తవ్వి చూద్దామని, శవాలు ఉంటే మీరు తీసుకోండి, శివలింగాలు కనిపిస్తే మాకు ఇవ్వండి అంటూ ఓవైసీకి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక లవ్ జిహాద్ అంటూ లాఠీలు విరుగుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రామరాజ్యాన్ని స్థాపించడమే మా లక్ష్యమని ఆయన అన్నారు. అంతేకాదు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూ నిషేధించి మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామన్నారు బండి సంజయ్. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అన్నారు. తెలంగాణలో రామరాజ్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాక్షసుల రాజ్యం పోవాలని, అలా రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. మైనార్టీలకు కొమ్ము కాస్తూ హిందూ సమాజాన్ని హేళన చేస్తూ హిందూ సమాజాన్ని చులకన చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, అటువంటి వారిని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతామని బండి సంజయ్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని ఆయన అన్నారు. ఈ తెలంగాణ గడ్డకు పట్టిన శనిని, ఈ తెలంగాణ గడ్డకు పట్టిన శనిని కాషాయంతో తుడిచివేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పవిత్రం చేసే బాధ్యతను తీసుకునే వ్యక్తిరా బండి సంజయ్. తప్పకుండా రామరాజ్యం రావాలి. ఏమైందన్న 36,000 దేవాలయాలను ధ్వంసం చేసి 36,000 దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులు కట్టినటువంటి దేశంలో భారతదేశం అంత దీన స్థితిలో హిందూ సమాజం ఉంది. ఏపీలో సీఎం జగన్ సామాజిక విప్లవం సృష్టించారని, ఇది దేశమంతా అవలంబించాలని మంత్రులు ఆకాంక్షించారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట శ్రీకాకుళం నుంచి 4 రోజుల బస్సు యాత్రను ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న 17 మంది మంత్రులు తమ సామాజిక వర్గాలకు వైకాపా ప్రభుత్వంలో దక్కిన ప్రాధాన్యతలను వివరిస్తామని చెప్పారు. గత 2 రోజులుగా తమ అధ్యయనంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసింది. గురువారం బెంగళూరుకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ను స్థానిక లీలా ప్యాలెస్లో కమిషన్ చైర్మన్ డాక్టర్ వకలాపురం కృష్ణమోహన్ రావు సారథ్యంలో సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె కిషోర్ గౌడ్లు ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ అధ్యయన వివరాలను సీఎం కేసీఆర్కు వివరించారు. మరో 2 రోజుల పాటు అక్కడే ఉండి ముఖ్య ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, సామాజికవేత్తలు తదితరులను కలుసుకోనున్నట్లు చైర్మన్ వివరించారు. బీసీ కమిషన్ కొనసాగిస్తున్న అధ్యయన వివరాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఇదే విధంగా ప్రత్యేక స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్రంలో మార్పు తథ్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ మార్పును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. 2-3 నెలల తర్వాత సంచలనాల వార్త వింటారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బెంగళూరు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ప్రధాని దేవగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో పాటు రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ మాజీ సీఎం కుమారస్వామితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సర్కార్ కౌన్సా बनता है, कौन सा नहीं बनता है, सवाल इस चीज का नहीं है. अब तक कई सरकारें देश में बन चुके हैं, कई प्रधानमंत्री बन चुके हैं, लेकिन देश का स्थिति जस के तस है. देश के हालात में कोई ज्यादा बदलाव नहीं आया है. हमारे से बुरा रहने वाला, हमारे से कम जीडीपी रहने वाला चाइना आज $16 ट्रिलियन इकोनॉमी बन गया है, जबकि आज देश में हमको $5 ट्रिलियन का सपना दिखाया जा रहा है, जो कुछ भी नहीं है. एक चीज में अपमान है देश का. अगर किया जाए मन से तो हम अमेरिका से भी बड़ा इकोनॉमी बन सकते हैं. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలులు వేయడంతో నాంపల్లిలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుపరేకులు ఎగిరిపడి అటుగా వెళ్తున్న వాహనాలపై పడ్డాయి. 3 కార్లు ధ్వంసం కాగా 2కి స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిగొండ మండలం గోకినేపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొని 3 మృతి చెందారు. ఒక చిన్నారితో సహా మహిళ, యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం.
హైదరాబాద్ ఐఎస్బీలో ప్రధాని మోదీ. తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి ఆ అర్హత లేదు. మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్య. మాజీ మంత్రి నారాయణకు ఊరట. తదుపరి చర్యలు వద్దంటూ సిఐడికి హైకోర్టు ఆదేశం. తప్పుడు లెక్కలు రాసి ఇలా తయారయ్యాడు. విజయసాయిరెడ్డిపై అయ్యన్న కామెంట్. ఏపీలో టీడీపీ వైసీపీలకు మేం దూరం. బీజేపీ నేత సునీల్ దేవేదర్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఆర్ఆర్ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.